షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. నా పేరు పద్మావతి అండి. కేజీబీవి కేటిదొడ్డి స్పెషల్ ఆఫీసరు. మా కాలేజ్ అమ్మాయి సాయి శృతి కొంచెం ఉదయం అనుకోకుండా కొంచెం నీరసం వలన కళ్ళు తిరిగి కొద్దిగా ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడడం జరిగింది. కొంచెం హోమ్సిక్తో నిన్ననే వచ్చింది అమ్మాయి హాస్టల్కి. హోమ్సిక్ కూడా ఉండింది. కొంచెం వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తే వస్తాను ఈరోజు తీసుకెళ్తానని చెప్పింది. కానీ అమ్మాయి కొద్దిగా అలిగి అన్నం తినకుండా కొద్దిగా నీరసంతో పడిపోయిందండి. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రెజెంట్ ఎక్స్రే కూడా తీయించాము. రిపోర్ట్స్ రాలేదు, ఇంకా వచ్చాక అప్డేట్స్ ఇస్తాం. ఫస్ట్ ఇయర్ బైపీసీ, 10th మన విశ్వభారతి స్కూల్లోనే చదివింది. మంచి మెరిట్ స్టూడెంట్. మాకు అడ్మిషన్ ఖచ్చితంగా స్కూల్లో కావాలి అంటే మేము కూడా ఓకే మంచి స్టూడెంట్ కదా, మంచి రిజల్ట్ కూడా వస్తుందనే ఉద్దేశంతో ఇచ్చాము. కొంచెం అమ్మాయి మరి హోమ్సిక్ ఉంది అనే కారణం కొద్దిగా తెలుస్తుంది. వాళ్ళ రిలేటివ్ వాళ్ళ మామయ్య చెప్తున్నారు హోమ్సిక్ ఉంది, హాస్టల్లో ఫస్ట్ ఉండదని చెప్పిందంట. మరి వాళ్ళని అడిగి తెలుసుకుంటాం. నీరసం కళ్ళు తిరిగి పడి అమ్మాయి కాలేజీలో చదవడం ఇష్టం లేకనే పైనుంచి దూకిందని ఇప్పుడు అంటున్నారండి, వాళ్ళ మామయ్య అంటున్నారు. మేమైతే మార్నింగ్ డ్యూటీ టీచర్స్ ఉన్నారు. అయితే మార్నింగ్ అనుకోకుండా నిన్న మధ్యాహ్నం ఈవినింగ్ కూడా సరిగ్గా ఫుడ్ తీసుకోలేదంట. కొంచెం లైట్గానే తినిందని చెప్తున్నారు టీచర్స్. నిన్నటి నుంచే అమ్మాయి వాళ్ళ అమ్మతో మాట్లాడింది అంటున్నారు, ఫోన్లో ఉండనని చెప్పింది అంటారు. ఇప్పుడు వాళ్ళ మామయ్య కూడా అదే అంటున్నారండి, కొద్దిగా ఇష్టం లేదని అంటున్నారు ఉండడము. మేమైతే నీరసంతో పడిందని మేము అనుకున్నాము. తీరా చూస్తే అమ్మాయి ఇష్టం లేక అనే విషయం. పైన డార్మిటరీస్ ఉంటాయండి, పిల్లలు అంతా అక్కడే ఉంటారు కాబట్టి మార్నింగ్ ఫ్రెష్ అప్ చేసే టైం కాబట్టి పిల్లలు ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు, చూసుకోలేదు. కొంచెం ఫస్ట్ ఫ్లోర్ డార్మిటరీస్ ఏరియా ఉంటుంది అక్కడ నుంచి. 17 years మన సాయి శృతి అనే అమ్మాయి మన గవర్నమెంట్ హాస్పిటల్ కేటీదొడ్డిలో ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడి కాబట్టి అరౌండ్ 8 గంటల పొద్దున ఈ ఇన్సిడెంట్ జరిగింది. వాళ్ళు వీడికి ఒక 9:45 10 AM వీడికి మన గవర్నమెంట్ హాస్పిటల్ తెచ్చారు. తెచ్చినాక మనం ఫస్ట్ మన డాక్టర్ సిఎంఓ డాక్టర్ అటెండ్ అయ్యి వైటల్స్ అన్ని స్టెబిలైజ్ అయినాక మన ఆర్థోపెడిషియన్ సర్జన్ అన్ని చూడడం జరిగింది. అది చూసినాక మనం కొంచెం అమ్మాయి వెన్నెంక దగ్గర కొంచెం పెయిన్ ఎక్కువ నొప్పి ఉంది అని కంప్లైంట్ చేయబట్టి మనం తీసుకుపోయి ఒక ఎక్స్రే చేయించాము. ఎక్స్రే చేపిస్తే ఆడ కొంచెం మనకి ఫ్రాక్చర్ ఉంది అని సస్పిషన్తో సిటీ స్కాన్ కూడా చేయించాము. సిటీ స్కాన్లో L1 L2 అనే వెన్నెంక దగ్గర ఫ్రాక్చర్ ఉంది. ఆ ఫ్రాక్చర్ని ఇప్పుడు పేషెంట్గా అయితే క్లినికల్లీ స్టేబులైజ్ ఉంది. మనం మీడియా అడ్మిట్ చేసి స్టెబిలైజ్ చేసినాక ఒక వచ్చే 2-3 గంటల తర్వాత మనం నిర్ణయం చేసి మనం మీకు అప్డేట్ చేస్తాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.